జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు ఇంతవరకు మంత్రి పదవి దక్కలేదు. ఏడాది క్రితం ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. కేబినెట్ లో ఉన్న ఒక్కగానొక్క మంత్రి పదవి ఆయనతో భర్తీ చేస్తారని ప్రచారం నడిచింది. 24 మంత్రి పదవులు భర్తీ చేసిన చంద్రబాబు ఒక్కదానిని మాత్రం ఖాళీగా ఉంచారు. రాజ్యసభ ఎంపికలో సమీకరణలు మారడంతో నాగబాబుకు అవకాశం దక్కలేదు. అందుకే మంత్రిని చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వెంటనే మంత్రిగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. కానీ దాదాపు 13 నెలలు దాటుతున్నా ఇంకా ఎమ్మెల్సీగానే ఉన్నారు నాగబాబు. మంత్రి పదవిని అందుకోలేకపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో చాలా యాక్టివ్ గా పనిచేశారు. మెగాస్టార్ చిరంజీవికి అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో కూడా యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్ళీ సినిమాల వైపు వెళ్ళిపోయారు. కానీ సరిగ్గా 2024 ఎన్నికల ముందు తిరిగి యాక్టివ్ అయ్యారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టాలని చూశారు. కానీ అందుకు ఛాన్స్ దక్కలేదు. అందుకే కూటమి గెలుపు కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. అయితే ఆయనకు రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచన ఉన్నట్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. అది వీలు లేకపోవడంతో మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఏడాదిన్నర దాటుతున్నా కార్యరూపం దాల్చలేదు. జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతుంది. అయితే అప్పుడే విస్తరణ ఉంటుందని ప్రచారం ఉంది. మరో ఏడాది వరకు విస్తరణ చేపట్టే అవకాశం లేదనే టాక్ కూడా ఉంది. చాలా మంది మంత్రులను మార్చి కొత్త వారికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం కూడా ఉంది. అప్పుడే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రిగా ఛాన్స్ లభిస్తుందనేది ఎక్కువ మంది వాదన. అలాగే వచ్చే ఎన్నికలో పోటీ చేయాలని నాగబాబు భావిస్తున్నారంట. ఎమ్మెల్సీగా శ్రీకాకుళం జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారంట. అయితే నాగబాబు మంత్రి పదవి సొంతం చేసుకునేందుకు మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది.